సినిమాల్లో హీరో అవ్వాలంటే 6 అడుగుల హైట్ ఉండాలి. చూడటానికి అందంగా ఉండాలి. ఫెయిర్‌గా ఉండాలి. ఇలా పెద్ద లిస్టే ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ టాలెంట్ ఉంటే ఇవేమీ లేకపోయినా హీరో అవ్వొచ్చు అని నిరూపించిన వారు కూడా ఉన్నారు. టాలీవుడ్‌లో కూడా అలాంటి వారు ఉన్నారు. అందులో సంపూర్ణేష్ బాబు ఒకడు. 'హృదయ కాలేయం' అనే సినిమాతో ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు సంపూర్ణేష్ బాబు. అప్పట్లో తను హీరో అవ్వటం అనేది ఒక సెన్సేషన్. త్వరలో 'సోదర' అనే మూవీతో థియేటర్లో సందడి చేయనున్నాడు. ఆ మూవీ ప్రమోషన్స్లో భాగంగా 'హృదయ కాలేయం' గురించి మరోసారి మాట్లాడాడు సంపు. 2014లో సాయి రాజేష్ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన చిత్రమే 'హృదయ కాలేయం'. ఈ మూవీ విడుదలైన వెంటనే అసలు ఏంటి ఈ సినిమా, ఇతను హీరో ఏంటి అని చాలా నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఈ సినిమాను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. దానిపై సంపు స్పందించాడు. ఆ సినిమా విడుదలయ్యి 11 ఏళ్లయ్యింది. అయినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గుర్తు చేస్తున్నారని చాలా హ్యాపీగా చెప్పుకొచ్చాడు. 'బేబీ' తర్వాత దర్శకుడిగా సాయి రాజేష్ రేంజ్ మారిపోయింది కాబట్టి వారి మధ్య రిలేషన్ ఏమైనా మారిందా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు సంపు. అప్పటికీ ఇప్పటికీ వారి రిలేషన్ ఏమీ మారలేదన్నాడు. మా మధ్య ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఇంటికి వెళుతూ ఉంటాను. ఆయన ఫ్రీగా ఉన్నారంటే కలుస్తాను. ఆయనకు నాకు ఇప్పటివరకు ఎలాంటి మనస్పర్ధలు రాలేదు. నిజంగా అలా వచ్చిన రోజు నేనుండను. నేను వెండితెరపై ఒక నిమిషం కనిపిస్తే చాలు అని అనుకున్నాను. అలాంటిది నన్ను హీరోగా పెట్టి ఆయన సినిమా తీశాడు. 'హృదయ కాలేయం' షూటింగ్ సమయంలో ఆ హైప్ అంతా నమ్మకు. సినిమా తేడా కొడితే ఊరెళ్ళిపోయి నీ పని నువ్వు చేసుకోవాలని చెప్పాడు. అది నాకు బాగా ఎక్కేసింది. నువ్వు అందరితో బావుండాలి. ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోవద్దు అంటూ అనేవారు. అందుకే ఇప్పటికీ అలాగే ఉంటున్నాను అంటూ సాయి రాజేష్ గొప్పతనాన్ని బయటపెట్టాడు సంపు. ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్నా కూడా 'హృదయ కాలేయానికి' సీక్వెల్ అనేది రాకపోవచ్చని, సాయి రాజేష్ చేయకపోవచ్చని అనేశాడు సంపూర్ణేష్ బాబు. ఆ సినిమా ఒక మైలురాయి అని, అది అలాగే నిలబడాలని అన్నాడు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ గురించి మాట్లాడుతూ 'హృదయ కాలేయం' రీ రిలీజ్కి అవకాశం ఉందని తెలిపాడు. 11 ఏళ్ల క్రితం ఏప్రిల్ 4న ఆ మూవీ రిలీజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే రోజు రీ రిలీజ్ అయితే నేను సంతోషపడతాను. ఇదే విషయంపై మేకర్స్తో మాట్లాడాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు సంపూర్ణేష్ బాబు. ఇక ఈ మూవీ రీ రిలీజ్ అయితే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.